ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో చాలా సంగతులు మనం గ్రహించుకున్నట్లయితే పరమగీతము 2వ అధ్యాయము 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసినవి, పెట్లు కోలాహలం చేయు కాలం వచ్చెను, పావుర స్వరం మన దేశంలో వినబడుచున్నది. కనుక దేశమంతటా పువ్వులు పూయడం, పెట్లో కోలాహలం చేయడం, పావుర స్వరం దేశంలో వినబడడం, ఇదంతా శుభసూచకంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పువ్వులనేవి ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషాన్ని కలిగించేవి. పక్షులనేవి వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా పక్షులు బట్టి ఆనందించేటువంటి వారుగా ఉంటారు. ఇంకా ఆ యొక్క పావుర యొక్క స్వరం విన్నప్పుడు అదెంతో ఆహ్లాదకరంగా ఉంటుందని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కనుక ఇటువంటి సంతోషం కలిగించేటువంటి సంగతులు నీ జీవితంలో సంభవించినవి ఉన్నాయని చెప్పినప్పుడు నువ్వెంతో సంతోషంగానే ఉంటావు. కనుక ఏదైనా పువ్వులు అనేవి ఎంతోమందికి ఇష్టకరంగా ఉంటాయి. ఎవరైనా ఇతరులకి సంతోషంగా వారికి శుభవచనాలు చెప్పాలంటే పువ్వుల్ని వారికి ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్ల వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. పువ్వులు అనేవి ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషాన్ని కలిగించేవి. చాలామంది విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. అక్కడ పూల తోటల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. అక్కడ వారు హృదయం అంతా ఆ యొక్క సన్నిధితో నిండిపోతూ ఉంటుంది. పిల్లల హృదయాల్లో కూడా గొప్ప సంతోషం ఉంటుంది. అక్కడ నుంచి చాలా సంతోషంగా తిరిగి వస్తారు. కానీ పువ్వులనేవి చెట్టు నుంచి వేరు చేసినప్పుడు అవి త్వరగా వాడిపోతూ ఉంటాయి. కానీ అవి సుగంధమైతే వెదజల్లుతూనే ఉంటాయి. అవి ఎంతో ఫ్రెష్గా తమను తాము సమర్పించుకునేటువంటి గొప్ప వ్యక్తుల్లాగా కనబడుతూ ఉంటాయి. కనుక ఎవరైనా నీకు పువ్వుల్ని ఇస్తూ ఉన్నారంటే ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తున్నారని నువ్వు తెలుసుకోవాలి. ఇంకా నువ్వు పెద్ద పూల తోటలకు కానీ వెళ్ళినట్లయితే నీ కొరకు ఇంకా శ్రేష్టమైనటువంటి జీవితం ఉందని నువ్వు తెలుసుకోగలగాలి. అటువంటి శ్రేష్టమైనటువంటి జీవితానికి దేవుడు పునాది వేస్తూ ఉన్నాడంటే అది ఎంత గొప్ప భాగ్యమో చూడండి. కాబట్టి ఎడారులో కూడా పువ్వులు కాస్తాయని ఒక చోట నేను చూశాను. కానీ ప్రతి స్థలంలో కూడా పువ్వులు అనేవి ఉన్నాయి. అవి ఎంతోమందికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దినాన దేవుడు నిన్ను సంతోషపెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎవరికి ఇటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు తీసుకొని రాబడితే, ఎవరైతే ఆయన సన్నిధిలో తమను తాము తగ్గించుకుంటారో, దీన మనసు కలిగి ఉంటారో అటువంటి వారి జీవితంలోని ఇటువంటి పువ్వులనేవి వికసించేలా దేవుడు చేయడానికి శక్తిమంతుడు ఉన్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా ఉంటావు. సంఖ్యాకాండము 17 అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు ఆయనైతే మోషేకి సెలవిచ్చాడు, నువ్వు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల యొద్ద వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్రల మీద వారి పేరు వ్రాయు. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయు. ఏలనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక కర్రయే ఉండాలని. నేనైతే మిమ్మల్ని ఎక్కడైతే కలుసుకుంటున్నా ఆ ప్రత్యక్ష గుడారంలో శాసనం మీదటి వాటిని ఉంచండి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగిరించును. ఇశ్రాయేలు నీకు విరోధంగా సనుగుచుండు, సనుగులాగా వినబడకుండా మాన్పివేయుదును. కనుక దేవుడైతే ప్రజలకి న్యాయం తీర్చాలనుకున్నాడు. ఆయన దగ్గర విధేయతగా ఉండేటువంటి వాళ్ళ యొక్క కర్రలు అవి వికసించాలని, చిగురించాలని, ఆశీర్వాదకరంగా ఉన్నాయని అందరూ గుర్తుపట్టాలని ఆయన ఆలోచన చేశారు. మోషే వారి కర్రల సాక్షిపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచాడు. మరునాడు మోషే సాక్షిపు గుడారంలోనికి వెళ్ళి చూసినప్పుడు లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. దాన్ని చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలదాయను. చూసారా దేవుడి సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళు ఎలా వికసిస్తారో. తగిన సమయంలో దేవుడు నిన్ను ఖచ్చితంగా వికసించేలా చేస్తాడు. నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక ఆయన సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఇదిగో నీ సమయం వచ్చిందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పెట్టెలో కోలాహలం చేయి కాలం వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. కనుక నీకు శత్రువులు అధికమవుతున్న కొద్దీ, పరిస్థితులు నిన్ను వెంబడిస్తున్న కొద్దీ ఆయన సన్నిధిలో నుంచి శ్రేష్టమైనటువంటి నిరంతరము ఫ్రెష్గా ఉండేటువంటి ఆ యొక్క సంతోష గానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మోసే సన్నిధి నుండి ఆ కర్రలని ఇశ్రాయేలు అందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కటి ఎవరి కర్ర వారిని తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను తిరగబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనం ఎదుట ఉంచుము. వారు చావకుండినట్లు నాకు వినబడకుండా వారి సనుగులు కేవలం అణిచి మాన్పివేసిన వాడవవుతావు. అప్పుడు యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను, అలాగ నేను చేశాను. అయితే ఇశ్రాయేల్లో మోషేతో ఇట్లా అంటే, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతే మేము అందరం నశించిపోతామే.
ఈ యొక్క సంగతులన్నిటి గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటే దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు నీ ఎడ్ల, ఎంత కృపను ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు వికసించేటువంటి సమయం వచ్చిందని ఆయన మాట్లాడుతున్నారు. దేశమంతటా పువ్వులు పూసినట్లుగా, పిట్టలు కోలాహలం చేయనట్లుగా, పౌరస్వరం వినబడినట్లుగా ఈరోజు నీ జీవితంలోని ఆయన గొప్ప కార్యం చేయనై ఉన్నాడు. దానిని బట్టి నువ్వు ఆనందించు. దేవా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా దేవా, ప్రతి ఒక్కరి జీవితాల్లో అహరోను చేతికర్ర ఎలాగైతే చిగురించిందో అలా చిగురించబడినట్లుగా సహాయం దయచేయండి. నీ సన్నిధిని, సమాధానాన్ని, మహిమను తోడుగా ఉంచి నీ కృపతో నీ నడిపించమని, బలపరచమని, ప్రతి విధమైన కీడులు తప్పించమని, అదృశ్యకరంగా పనిచేసే ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తుండగా నీవే కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.